చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయల్టీ మోక. అగో అవునా సారు గట్ల జరిగిందా? ఓహో, మొత్తం మీద కాళేశ్వరంలో ఎవరెవరైతే ఇక ఈ అవినీతికి పాల్పడ్డారో ఇక వాళ్ళు కూడా అంతా కార్ పార్టీ వాళ్ళే ఉన్నారు. అయినా చాలా మంది బీజేపీలకే వద్దామని చూస్తున్నారు. కార్ పార్టీ వాళ్ళు గసంటి వాళ్ళే అని చెప్పని అనుకొస్తున్నారు. మరి గసంటి వాళ్ళని మీరు ఎందుకు చేర్చుకుంటారు సారు? చేర్చుకుంటే చేర్చుకోరు, మీ ఇష్టం. కానీ ఇక మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో చేసిన ధర్నా వచ్చి టైంపాస్ తప్ప ఏమైనా ఉపయోగం ఉన్నదా? 1% కూడా తగ్గకుండా 42% అమలు చేయాలి వాళ్ళు. అట్లాంటిది మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక చేసుకుంటుందేమో. మరి అప్పటిదాకా అట్నే పెడతారా ఎట్టని వాళ్ళని కూడా రేవనాలు పెట్టిండు అనుకో రాజరి. మొత్తం మీద అయితే బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా రామచంద్రరావు, ఆయన దంచి దమాంచేసి పెట్టిండు. ఇక కాళేశ్వరం మన ఈ అవకతవకల కానించాలి, ఇటు కాంగ్రెస్ వాళ్ళ కథల కానించాలి, మొత్తం మంచిగా అరుచుకున్నాడు అనుకో రాజురి. ఆయన ఏమేం చెప్పాలనుకున్నాడు ఆ ముచ్చట్లన్నీ చెప్పిండులా. మొత్తానికైతే ముఖ్యమంత్రి మీదకి సీదనే ఎగురుతున్నాడు. మరి ఇది ఎక్కడి కథో ఎట్ల కథో కానీ కథే ఉన్నది చూడుది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు దండిగానే పైరైండులా. ఇక మరి ఏందిగా ముచ్చట ఎందుకంత గరమైతాండు అని అంటే ఇంకేమున్నదులా, 42% రిజర్వేషన్ల ముచ్చట మీదనే. అవు ఇక 1% సుత తక్కువ కాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు. ఇక రాహుల్ గాంధీ పీఎం అయ్యేదాకా బీసీ రిజర్వేషన్లు అమలు చేయరా ఎట్లా అని ప్రశ్నించుకొచ్చిండు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదని ఢిల్లీలో రేవంత్ టీము చేసిన ధర్నాకు రాహుల్, సోనియా, ప్రియాంకలు ఎందుకు రాలేదో చెప్పాలా అని ఇగోగి తీరుగా మాట్లాడుకొచ్చిండు పోన్రి. ఆయన పెట్టింది బీసీబీని సపోర్ట్ చేసింది బీజేపీ, పూర్తిగా సపోర్ట్ చేసినాం. ఇంకేం కావాలి ఆయనకు? ఆయన 42% డిక్లరేషన్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సిద్ధరామయ్య ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది. మళ్ళీ నిన్న మీటింగ్లు పెడితే రాహుల్ గాంధీ రాలే, సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. మరి మీరేదో రాహుల్ గాంధీ ఫుల్ బీసీలకు ప్రేమి, బీసీలను బాగా చూసుకోండి అంతగా అయితే ఇప్పుడు మీరు డిక్లేర్ చేయండి, రేపు ఇండియా అలయన్స్ చేస్తే బీసీని పీఎం చేస్తా అని. ఆ ధైర్యం లేదు మాత్రం మా మీద మాత్రం బురద వెళ్తారు. మేము 42%లో ఏ ఒక్క శాతం కూడా ఇతర మతాలకు పోకుండా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్కు మేము భారత కట్టుబడి ఉంది. ఎవ్వరు అడుగునేది లేదు. మోదీ అడుగోరు, అమిత్ షా అడుగోరు, కిషన్ రెడ్డి అడుగోడు, సంజయ్ అడుగోడు, రామచంద్రరావు అడుగోడు. మీరు తీసుకొచ్చినటువంటి బిల్లు మీరే అట్లా అంటే ఎట్లా? మీకు అమలు పరచాలని చిత్తశుద్ధి మీకు లేదు. ఇక చూసిన రానుల్లా ఎట్లున్నదో కథ. మేం చేసేదంతా చేసినాం, మొత్తం కేంద్రం కాడనే ఉన్నది కథ అంతా అని చెప్పి టీళ్ళని కత్తాన్రు. ఇక మీరేం చేసిండ్రు? మీకు శేషాతన అయితే లేదని వాళ్ళని కత్తాన్రు. ఇక మొత్తానికైతే 42% బీసీ రిజర్వేషన్ల కథ గిట్లున్నది పోన్రి. ఇక ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ అన్న రామచంద్రరావు పార్టీ అన్ని విధాల ఈటల ఎంట ఉంటది. కాళేశ్వరంలా కేసీఆర్ కుటుంబము అవినీతికి పాల్పడ్డది. బీజేపీలో చేరేందుకు మస్తు మంది అత్తాన్రు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇక జల్దీనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుత చేల్తారని చెప్పుకొచ్చిండులా. ఇక మరి ఎవరు చేరుతారో ఎవరు పోతారో ఏందో గాని ఇక మొత్తానికైతే 42% బీసీ రిజర్వేషన్ల ముచ్చటైతే గిట్లున్నది. మీ కాడనే తప్పు ఉన్నదని ఇల్లు, లేదు మీ కాడనే తప్పు ఉన్నదని వాళ్ళు. ఇక మరి ఏమైతుందో ఎట్లయితుందో చూడాలి. ఇకేమున్నది, హైదరాబాద్లో అలుపు లేకుండా వానలు అయితే దంచి ధనాలు బుక్కిస్తున్నాయి అనుకో రాదురి. ఇక వానలు అంటేనే వానలేనా, చినుకు పడితే చాలు చిత్తడి దునికి మత్తడి పడుతుంటుంది మొత్తానికి హైదరాబాద్ పట్టణంలో. ఇక దానికి తోడు ట్రాఫిక్. ఇక చూసుకొని నాయన, అటు వాన ఇటు ట్రాఫిక్, అటు వాన ఇటు ట్రాఫిక్. ఎన్ని మెట్రోలు వేసినా ఏం లాభం లేదు. ట్రాఫిక్ అయితే తగ్గింది లేదు. జమై పోతుంటే ఆఫీసులకు అందుకున్నది లేదు, స్కూళ్ళకు బంద్ పెట్టింది లేదు. యాళ్ళకు తడుచుకుంటూ ఇక్కడంగా వాగులు అక్కడంగా వాగులు. ఈ పట్టణాలు పల్లెలో అర్థం కానంత చినుకు పడుతుంది అనుకో రాదురి. హైదరాబాద్లో వాన పడితే చాలా ఆగమాగం ఉంటుంది, అడిబడి ఉంటుంది. ఒక పారి చూడరు గల్లీలలో కార్లు నీళ్ళలోనే తేలిపోతున్నాయి అనుకో రాదురి. అవి గంత ఘోరం ఉన్నది. ఇక నిన్నైతే వాన బీవచ్చం మామూలుగా లేదులా. కొన్ని జిల్లాలల్లా దంచి ధనాలు బుక్కిచ్చిందనే చెప్పాలా. ఇక అన్ని కాదు, పట్నం కాదు, అమీర్పేట మొత్తం ఆగమైంది, బేగంపేట మొత్తం బేజారైంది. ఎక్కడ చూసుకున్న సుత ఆగమాగం, అతలాకుతలం, జోరు మీద ఆనవడుతోటి, మోకాలమంటి నీళ్లతోటి పబ్లిక్ రావాలన్నా పోవాలన్నా మస్తు తక్లీఫ్ల పడ్డారు పోన్రి. ఇక ఎక్కడ చూసుకున్నా సుత చెరువుల లెక్క నిండి వరద వాడుతా ఉంటే పాపం పట్నం పబ్లిక్ తక్లీఫ్ మామూలుగా లేదు. ఇక నేను చెప్పుడు కాదు, పురాగా పట్నం అంతా అరుచుకొనద్దాం పాండ్రుల్లా. అగ్గో
చూసిన రానులా ఎట్లున్నదో కథ. వామ్మో వామ్మో కింది జాగలల్లా మొత్తం కాలనీలు చెరువుల్ని దిలిపించినాయి కదా. ఇక కింది జాగలకు వరద నీరు పెద్ద ఎత్తున చేరిపోవడంతోటి ఎక్కడికక్కడ రాలేక పోలేక వండితందుకే మస్తు తక్లీఫైంది. ఇగో గీ బేగంపేట కాడ చూడుండ్రి, కాలనీలల్లా వరద నీరు ఎట్లచ్చి చేరిందో. పాపం పొద్దుగాల ఉస్కూళ్లకు డ్యూటీలకు పోయేటోళ్లకు గోంత తక్లీఫానులా. ఇక ఇట్లా కాదు అటు మెట్రో ఎక్కుదామంటే అండ్ల సందు లేకపాయే, ఇక రోడ్డు మీద పోదామంటేనేమో నీళ్ళతోటి ఇక్కడ సందు లేకపాయే. పట్నం కథ గిట్లున్నది పోన్రి. ఇక మరి అద్దంటే ఆనదేవుడు పట్నంలా లగాంచి కొట్టబట్టే. గిదే పల్లెటూర్లలో కొడితే పొలాలు వేసుకున్న కాడ కొడితే మంచిగా పంట పొలాలు వండాయా చెప్పుండ్రి. 15 ఏళ్ల సంది సడి లేదు, చప్పు లేదు, రోడ్ లేదు, ఏం లేదు. కానీ కూటమి సర్కారు రాగానే అప్పుడు ఓట్ల ముందు వాళ్ళకి ఏం చెప్పిందో ఒక చేసేసిందులా. ఇక ఆ రోడ్డుకు శంకుస్థాపన జరుగుడుతోటి ఊరోళ్ళు అయితే అబ్బబ్బబ్బో ఏం ఆనందంలో ఉన్నారు. 15 ఏళ్ల సంది ఎదురు చూస్తున్నాం, ఆ కళకి ఇప్పుడు నెరవేరుతున్నదని చాలా సంబరపడ్డారు అనుకో రాదురి. ఇక కూటమి సర్కారుకి చేతులెత్తి మొక్కాలి, లేకపోతే ఏంది మా పరిస్థితి అని ఆ ఊరోళ్ళు మస్తు ఇబ్బందులు ఉంటుంటాయి. దారి లేకపోతే ఎట్లుంటుంది, సరైన తవ్వలేకపోతే యాళ్ళకి దవాఖానకు పోతామా, బడికి పోతామా, గుడికి పోతామా, యాడికి పోతాం, యాడికి పోలేము, కార్యానికి పోలేము, పెళ్లికి పోలేము, పేరంటాలకు పోలేము, ఏడికి పోయినా మళ్ళీ యాళ్ళకి రాలేము. ఎన్ని తిప్పలు ఉంటాయి, ఎన్ని అవస్థలు ఉంటాయి. అగో ఆ అవస్థల వ్యవస్థను ఎగరగొట్టేందుకే కూటమి సర్కారును ఓటేసి గెలిపించుకున్నాం. మేము ఓటేసి గెలిపించుకున్న సౌభాగ్యంలో మాకు ఏం కావాలో అదంతా కూటమి సర్కారు చేస్తున్నది. కాబట్టి 15 ఏళ్ళ కళ నెరవేరిందని ఆ ఊరోళ్ళంతా మంచి ఆనందంలో ఉన్నారు. ఇంతకే ఊరోళ్ళే గంతగానం చెప్తున్నాం మీ పక్కూరు అయింది అనుకునేరు. కాదు కాదు, ఇది ఏపీ ముచ్చట కాలిపోదన్నారు. ఆగో 15 ఏళ్ల కంచెలి తీరని సమస్యకు చూడుండ్రి కూటమి సర్కారు చెక్కు పెట్టింది. జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అర్థమైతాంది. పాపం గా రోడ్లల్లా ఎట్లా నడిచిండ్రో ఏమోనులా. విజయనగరం జిల్లా కాడున్న గజపతి నగరం నియోజకవర్గంలా ఇక రోడ్ల సమస్యకు కూటమి సర్కారు పరిష్కారం చూపుతాంది. పోయిన 15 ఏళ్ల కాంచెల్లి ఇబ్బందులు పడుతున్న రోడ్లకు మోక్షం కలిగేటట్లు కొత్త రహదారాలు నిర్మిస్తుందనుకో రాదుర్రి. దీంతో ఎన్నో ఏండ్ల నుంచెల్లి కలగున్నాల శిరకాల కోరిక నెరవేరుతుందని అక్కడ ఉన్నోళ్ళందరూ సుత బాగా సంబరపడుతుండ్రు. అంతకుముందు ప్రభుత్వంలో ఈ ఈ గుంతలు కూడా పూడ్చడం కూడా చేయలేదు. అంతేకాకుండా సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదో ఆటో వాళ్ళకని లేకపోతే వేరేగా ఏదో సంక్షేమ పేరుతో కొంచెం డబ్బులు వేసేసి చేతులు దులుపుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా చేయడం జరిగింది. అంతేకాకుండా పల్లెల్లో గ్రామాల్లో సీసీ రోడ్లని, సీసీ డ్రైన్లని చాలా సుమారుగా ఒక్కో గ్రామానికి 10 లక్షల చొప్పున మినిమం 10 లక్షలు, హైయెస్ట్గా ఒక 1 కోటి రూపాయల వరకు కూడా పనులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గమైన కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ అయిన ఆయన కూడా చాలా చొరవతో ప్రతి విలేజ్కి కూడా ఎన్నో పనులు ఇస్తూ ఇక ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సుతా రోడ్లు తల మిలమిల మెరుతున్నాయి. పోయిన 5 ఏళ్ళు జగనాలు చేయంగా రోడ్లలో పోతే ఉయ్యాలలు ఊకుంటా ఉయ్యాల జంపాలనుకుంటా పోయేటోళ్ళు. ఏపీలో అడుగు పెడితే ఇక మరి బోర్డులు చూసి గుర్తుపెట్టుడు కాదు, రోడ్లు చూసే గుర్తుపెట్టచ్చేటట్టు ఉండేగప్పుడు. కానీ ఇప్పుడు గా బాధ ఏం లేదులా, ఎక్కడికక్కడ రోడ్లు తల మెరుతాన్నాయి. ఇక గజపతి నగరం నుంచి కెంగువ దాకా 10 కిలోమీటర్లు, గంట్యాడ మండలము తాటిపూడి నుంచెల్లి మధుపాడ దాకా 8, బొండపల్లి మండలము కొనిసవూరు నుంచెల్లి గొల్లుపాలెం దాకా 10. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఎక్కడికక్కడ రోడ్లు మంచిగా ఎత్తాన్రు. దీపమోలే అద్దమోలే మెరిసేటట్టు. ముద్దుగా శుక్రవారం గోలిగా వరలక్ష్మి వ్రతం వచ్చిన వేళ ఆహా ఇక దేవుని గుళ్ళు చూడాలి. ఆ పట్లలే లేదు, పట్నం లేదు. అమ్మ అక్కలందరూ మంచిగా భక్తి శ్రద్ధలతోటి గుడికి పోయి వరలక్ష్మి వ్రతాన్ని ఎంత ముద్దుగా చేసిరంటే ఇక ఏడ చూసినా దేవుని పాటలు అయిన పడుతున్నాయి. అమ్మలక్కలంతా దేవుళ్ళు దేవతలోనే కనపడుతున్నారు అనుకో రాత్రి. ముద్దుగా తయారైపోయి దేవుణ్ణి మంచిగా ఇక వరలక్ష్మి వ్రతం అంటే మన తెలుగు వాళ్ళుగా ఎంత పవిత్రంగా చేస్తారు. అరే రే సుడసక్కని రోజు అనుకో రాదురి. పట్నం కూడా అంత ఫ్రీ అయిపోయింది, ఇక గవర్నమెంట్ సెలవు ఉన్నది కదా. అందుతో అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటా మంచిగా అమ్మవారిని కొలుసుకుంటా ఇల్లు ఇంటిల్లి పాది ఊరు పల్లె వాడ అందరిని మంచిగా చూడమని, పిల్ల జల్లని మంచిగా క్షేమంగా కాపాడమని మంచిగా కోరుకున్నాను అనుకో రాత్రి. అయినా ఇవాళ ఏ గుడికి ఎంతెంత మంది పోయి ఎట్ట జరిగింది వరలక్ష్మి వ్రతం ఏం కథ అనేది ఒక్కపారి చూపిస్తారు ఆ రోజుల్లో. మీరు కూడా చూడరు కళ్ళతోటి. ఇక ప్రతి ఏటా శ్రావణ మాసంలా 3వ శుక్రవారం చూడాలి. అమ్మవారి గుళ్ళల్లా పోదామంటే కాలువెట్ట సందు లేకుండా ఇక ఉష్కెబోతే రాలని జనాలు బాగా మంది ధరలత్తా ఉంటారు. ఇక ఇవాళ 3వ శుక్రవారం అవ్వుడుతోటి వరలక్ష్మి వ్రతం గోలిగే. అమ్మవారి గుళ్ళు మొత్తం కిటకిటలాడు
పడుతున్నాయి. ఇక మల్లన్ల శ్రావణ మాసంలా 3వ శుక్రవారం ఆయే వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటుర్రు భక్తులు. అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తాండ్రు. ఇక చూద్దాం పాండ్రుల్లా ఏడేడెట్లయితుందో. శ్రావణ మాసము, అందులో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము మనం వరలక్ష్మి శుక్రవారంగా పూజిస్తాము. వరలక్ష్మి అంటే అమ్మవారు మనకు వరాలనిచ్చి మన యొక్క యోగక్షేమాలను చూసి మన దారిద్ర్యాన్ని తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లే వరలక్ష్మి. ఈనాడు వరాలు, మరి వరాలంటే కేవలం ఐశ్వర్యం అనుకోవద్దు, ఆయుష్ కూడా వరమే, ఆరోగ్యము వరమే, సంపదలు వరమే, సంతానము వరమే, వివాహము వరమే, అన్నీ కూడా వరాలే. అటువంటి వరలక్ష్మిగా భద్రకాళి అమ్మవారు ఇవాళ మనకు దర్శనమిస్తుంది. అమ్మవారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా చూసి వరలక్ష్మిగా అమ్మవారిని కీర్తించి ఈనాడు అమ్మవారి కోసము ఇంత పసుపు కుంకుమ, మీ ఇంట్లో అమ్మవారు చక్రం, శ్రీచక్రం ఉంటే ఏదైనా సరే పసుపు కుంకుమ సమర్పించడం ద్వారా అమ్మవారిని మనం పూజించినట్టే. ఆగో చూసిండ్రానుల్లా, ఇక ఈ రోజు ఏ వరం కోరినా తీర్చే వరలక్ష్మి వ్రతము మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. ఇక ఏ ఊర్లో చూసినా పల్లె నుంచి పట్నం దాకా అందరు సుత గిట్లా వరలక్ష్మి వ్రతం చేసుకొని కోరికలు కోరుకుంటారు. పెద్ద బగ్గ నమ్మిక అన్నట్టు. ఇక గందుకే వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసి అమ్మవారిని దండిగా మొక్కుతా ఉంటారు. అమ్మ పెట్టదు అడక తిననియదు అన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట. కట్టి పెట్టినేమో ఇయ్యరు, ఆ సగం చేసిన ఏమో వీళ్ళు చెయ్యరు. ఆ సర్కారు ఇయ్యడా, ఈ సర్కారు అయినా చెయ్యడా. మరి ఎట్లా కావాలి? మళ్ళీ మీకు ఇల్లు వచ్చిందో అని ఓ లబ్ధిదారులు అని ఇంత పొడుగు పేర్లు చెప్తిరి. ఇక మాకొచ్చే ఇల్లు అని ఎదురు చూడంగా ఏమున్నది? అరచేతులు పెట్టి మోసేతులు నాకం అన్నట్టే ఉన్నది ముచ్చట. అరే ఈ సర్కారు వాళ్ళు పూర్తి చేసినా ఇచ్చింది లేదా? ఆ సర్కారు ఆయనేమో ఇంత గాయాల కళ్ళు కూడా ఎత్తావా, గింత దావత్ ఇస్తావా, ఏటపిల్లని కోసి ముక్కలు పెడతావా, మూలకు గుస పెడతావా అని ముచ్చట్లు చెప్పి వాళ్ళు అవతల పడితిరి. ఈ సర్కారు వచ్చే మరి వీళ్ళన్న ఇందిరామ్మ ఇల్లు, ఆ ఇల్లు ఈ ఇల్లు అన్నారు. మరి వీళ్ళన్న పూర్తి చేసి ఇస్తారా అంటే వీళ్ళు సల్లేదా, చప్పులు లేదా? మరి ఏడుండాలి, మేము ఎట్లుండాలి? ఇల్లు ఉండొద్దా ఇక మాకు? ఓ అమ్మ మళ్ళీ లిస్టుల పేరు వచ్చి అని ఇంత పొడుగు ఊరికంటే ముందే చెప్తిరి. ఇక మాకొచ్చే ఇల్లు అని మేము కట్టుకోకపోతే మీరు కట్టిన ఇవ్వకపోతే మేము ఏం చేయాలని మైబాద్ కాడ మస్తు లొలి పెడుతున్నారు జనం. కావాలంటే చూడురి. పబ్లిక్ ఇండ్లను ఎందుకు కట్టిండ్రో ఏమోనులా. కట్టుడు దాకా మంచిగానే ఉన్నది, రంగులు దిద్దుడు దాకా మంచిగానే ఉన్నది. పాపము లబ్ధిదారులకు ఇయ్యకపోవడంతోటి ఇండ్లు మొత్తము కూలిపోయే కాడికి వచ్చినాయి గాని గవ్వైతే ఇత్తలేరులా. ఇగో నిరుపేదలకు ఉత్తగా ఇంటి స్థలంతో పాటు ఇండ్లత్తయన్న పేదల ఆశలకు నిరాశనే మిగిలింది. 10 ఏళ్ల కాంచెల్లి తెలంగాణ రాష్ట్రము పేద జనాలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మంచిగా కట్టించి ఇక మీ చేతిలో పెడతామని చెప్పే. ఇక కట్టించిన ఇండ్లు కొన్ని శిథిలావస్థకు చేరుకోగా ఇంకొన్ని జాగాలల్లా ఇక గొడ్ల కొట్టాలు బర్ల కొట్టాలు లెక్క దర్శనం ఇస్తాన్నాయి. మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి? కట్టించిందే పబ్లిక్ కోసమాయే, ఇయ్యకుంటా గిట్లుంచుడు దేనికుల్లా ఉత్తగా రంగులది పెట్టేందుకు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో ఇండ్లు వస్తే ఇస్తామన్నారు. ఎలక్షన్లో కోడ్ పడ్డది, అవి ఇయ్యలేదు. ఇవ్వకుండా మాకు ఇండ్లు లేవు, నీళ్లు వర్షాకాలం వస్తే ఇంత లోతు నీళ్లు మీరు వచ్చి చూసినా అట్నే ఉండాలి సార్. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు అయినా మాకు దయచేసి మా ఇండ్లు మాకు ఇప్పించి మాకు మంచి చేస్తే ఏం పర్వాలేదు సార్, మీ దండం పెడతాం. మాకు ఇప్పుడు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు అయ్యి చేపట్టి ఇందిరా మిల్లు రాకుండా అయినాయి, మాకు ఏది రాకుండా అయింది. ఇప్పుడు అటు చేయడం ఇటు చేయడం. ఇప్పుడు సరే ఏదో తప్పో ఒప్పో జరిగింది, మీరు సరి చేసి ఇస్తానన్నారు, ఇయ్యలేదు. మరి ఆ కేసులు పెట్టిరన్నారు, పెట్టినాం. అట్లా మాకు ఇండ్లు ఇయ్యలేదు. మేము జావాలన్నా బతకాలన్నా మందు డబ్బా దాగి సత్తా. ఇగో గిది మహబూబాద్ జిల్లా కాడున్న రామచంద్రపురం కాలనీలా డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణములా. ఇక తెలంగాణ సర్కారు 2019లో మంత్రి ఎర్రవెల్లి దయాకరు 5,48,00,000 రూపాయలతోటి 165 డబల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసిండు. అప్పటి నుంచి సర్కారు పట్టించుకోకుండా బిల్డర్లకు బిల్లులు ఇయ్యక ఇక అసంపూర్తిగా ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకున్నాయి. గిదిట్లుంటే చిన్నగూడూరు మండలం కాడ 80 ఇండ్లను నామమాత్రంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇయ్యకుండా కాలయాపన చేసిండ్రు. పోయిన సర్కారు తీరు గట్లున్నదులా. ఇక అది అట్లుంటే 19 నెలలు అవుతున్న సుత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి సుత లబ్ధిదారులకు ఇక సగం పూర్తయిన ఇండ్లను పూర్తి చేసి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని పాపము ఇండ్లచ్చినోళ్ళు బాగా బాధపడుతుండ్రు. ఇక నిరుపేదలకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఇక కాళ్ళు అరిగేటట్లు తిరుగుతున్నారులా. ఇప్పటికన్నా సర్కారు పట్టించుకొని సగమైన ఇండ్లను పూర్తి చేసి మాకు ఇయ్యాలి అని చెప్పి బాధితులైతే కోరుతుండ్రు. సినుకులు
పడుతున్నప్పుడు జర పైలంతో పోవాలి, వాగులు వంకలు అడగోలే వరులుతుండే. ఇక ఈడి కాడికి ఈయన దుంకుతున్నది గంగ, మరి చూసుకొని పోవాలి కదా, ఏడంగా పోతే మంచిగా ఉంటుంది. జర చుట్టూ తిరిగి సుఖంగా పోమన్నారు పెద్దలు. ఇక నేలపట్లకు గోకారంకు నడుమ ఓ ఈదులో వాగానే ఓ వాగున్నది గిడ. ఇక మీకు ఎరికే కదా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాడనుల్లా మొత్తం మీద ఆ వాగుతో ఏదో పెళ్లికో పేరంటానికో పోయేస్తుంది అది ఒక కుటుంబం. ఇక ఆ వాగు కాడికి రాగానే ఏమవుతుంది, పోనీరు అని వాళ్ళు ఇచ్చిరట. అందులోకి పోగానే నడిమిట్లకు పోగానే వాగు నూక్కపోయింది. ఏముంది, తలుపులు తీసుకొని కిందికి దిగిరు, కారు ఏమో తానం చేస్తుంది వాగులో. మరి ఏం చేస్తుంది ఇక అది, అంతకంటే దానికి ఈత కొట్టుకుంటే అవతలకి వెళ్ళరాదు కదా. అగో గట్లయింది. కాబట్టి ఏమన్నా వాగులు వంకలు పొంగేది ఉంటే పొరలేదు ఉంటే చూసుకొని పోస్తుంది. ఆ పోరాదా ముందే చూసుకొని ఆలస్యమైనా పర్వాలేదని అవతలంగా తిరిగి రారాలి. ఏమన్నా కొట్టుకొని పోతే ఏమన్నా ఫాయిదా ఉంటుందా చెప్పుర్రు ఆ వాగులా. ఏదో ఇప్పుడు తలుపు తీసుకొని దిగిరు కాబట్టి సరిపోయింది, కానీ అదే మరి కారు అట్టే కొట్టుకొని పోతే ఇదివరకు ఎన్ని జరగలే ఎట్ట జరగలే. వానలు ఏమో సితంగా కొడుతున్నాయి, పొట్టు వానలాయే. నిన్నటికెళ్ళి మొన్నటికెళ్ళి చూస్తున్నారు కదా, 2 రోజుల బట్టి దంచి దమాంచి కొడుతున్నాయి. అవతల వానలు లేవు అనుకుంటే మబ్బు ఏడంగా పడుతుందో ఏడంగా కొడుతుందో తెలియదు. హైదరాబాద్ పట్టణం వాళ్ళ తెరుకున్నదేనా, పల్లెలలో గిట్లుండే వాగులు వంకలు. పైలంతో పోరా మీరైనా. ఇక అద్దంటే లగాంచి గదే పని చేస్తామంటే గిట్లనే ఉంటది కథ. ఒక పక్క ఆనలు పడుతున్న ముచ్చట అందరికి ఎరికేనాయి. ఇక గిట్ల ఆనలు పడ్డప్పుడు బగ్గ వరదలు వచ్చినప్పుడు బయటకోవద్దనే ముచ్చట ఎరకై సూత మళ్ళీ ఎట్లా పోతారులా. ఇగో గీకడ కనబడుతున్న కారు చూడుండ్రి ఎట్లా మునిగిందో. మరి గీ కారేంది గాడిదాకా ఎట్లా పోయింది. ఇక వాగుదాకా వరద కొట్టుకపోయిందా మన్న అనుకునేరు కాదు. ఇక మరి ఇల్లే నడుపుకుంటా పోయినరట. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా కాడ చౌటుప్పల్ మండలము నేలపట్ల ఊర్లే పెద్ద గాలులతోటి ఓ కారు మునిగింది. ఇక రాత్రి పడ్డ పెద్ద ఆనకు ఈదులాగు బాగా ప్రవహిస్తాందుల్లా. దీంతో ఇక ఒక కుటుంబం నార్కట్పల్లి కాడ వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ వేసుకునే తందుకు పోయినరట. ఇక అలా షిఫ్ట్ కార్లా బయలుదేరిందట కుటుంబం అంతా కలిసి. అయితే వాగు గంతగానం ప్రవహించేది చూసి సూత ఏమైతుంది పోదాం పాన్రి, నేను గట్టిగానే నడుస్తా అనుకున్నాడో మన్నో నడిపెటైనా గవేవి పట్టించుకుంటా దాటే ప్రయత్నం చేసిండ్రు. కారు వాగులా కొట్టుకపోయింది. మరి ఉన్న మనుషులు ఏమైనరంటే కొట్టుకపోయేది చూసినోళ్ళందరూ దిగి పరుగులు వెట్టుడితోటి ప్రాణాలు కాపాడుకున్నారు, లేకపోతే ఎంత ఆగమయ్యేది. ఇక చూడుండ్రి ఎట్లా మునిగిపోయిందో. జర పైలము గిసొంటి ఆగం చేతలు చేసుకుంటా పానల మీదికి తెచ్చుకోకుండ్రి. ఆనలు పడ్డప్పుడు బయటకు రాకుండ్రి. నీళ్లు బగ్గున్న జాగలల్లా గిసొంటి ఏషాలయ్యకుండ్రి. జర భద్రము. ఇక గివన్నటువంటి టీవీ5 సమర్పించే మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.